దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులందరూ మిమ్మల్ని తృణీకరించారా? మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని అవమానపరిచారా? మీ ఆఫీసులో మీకు అవమానాలు ఎదురైనయా? అందరూ మిమ్మల్ని నిందిస్తున్నారా? నువ్వు వ్యర్థుడు, నువ్వు వేస్ట్ అని అంటున్నారా? నీవు చేతగాని వాడువని, నువ్వు చేతగాని దానివని, ఎందుకు పనికిరాని దానివని, కొరగాని దానివని నిన్ను అవమానపరుస్తున్నారా? హేళన చేస్తున్నారా? సిగ్గుకి, అవమానానికి, నిందకు నువ్వు ప్రతిస్పదమై ఉంటూ ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 94వ కీర్తన 19వ శరణము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఓ విశ్వాసులారా, ఓ సహోదరి సహోదరులారా, మీ హృదయంలో, మీ అంతరంగంలో విచారం కలిగి ఉన్నారా? వేదనలో ఉన్నారా? కృంగుదలలో ఉన్నారా? నిట్టూర్పులో ఉన్నారా? అందరూ మిమ్మల్ని తృణీకరించారని, త్రోసివేశారని, లోకమంతా ఏకమైపోయింది, నేను ఒంటరివాడిని అయిపోయినని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావా? సహోదరి సహోదరుడా, నీకు గొప్ప ఆదరణ కలిగించే ఆదరణకర్త మాట్లాడుతున్నాడు. నిన్ను ఆదరించి ఆ విచారములన్నీ కొట్టివేసి మిమ్మల్ని సంతోషింపచేయబోతున్నాడు, మిమ్మల్ని ఆనందింపచేయబోతున్నాడు, మిమ్మల్ని మీ సంతోషముగా మిమ్మల్ని మార్చబోతున్నాడు, మీ దుఃఖమును సంతోషముగాను నాట్యముగాను మార్చబోతున్నాడు. ఆదరణకర్తండి. మనుషులు మిమ్మల్ని తృణీకరించవచ్చు, నీ బంధువులు నిన్ను తృణీకరించవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. అయితే జీవాధిపతి, సర్వాధికారి, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, హృదయాంతరంగాలు పరిశీలించేటటువంటి దేవుడు నీ అంతరంగంలో ఉన్న బాధను చూస్తున్నాడు, నీ అంతరంగంలో ఉన్న వేదనను చూస్తున్నాడు, నీ అంతరంగంలో ఉన్న నిట్టూర్పులు చూస్తే నీ వద్దకు దిగివచ్చి నీకు ఆదరణ కలిగించబోతున్నాడు, నీకు ఓదార్పు కలిగించబోతున్నాడు, నీకు నెమ్మదిని కలిగించి నిన్ను బలపరచబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ కృంగిన వేళలో మిమ్మల్ని ఆదరించువాడు ఆయనే. ఈ నిరాశ సమయంలో మిమ్మల్ని ఓదార్చువాడు ఆయనే. ఈ ఓటమి సమయంలో మిమ్మల్ని బలపరిచి విజయ తీరాలకు నడిపించేటటువంటి దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభువారేనండి. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. మీరు ఆదరించబడతారు, బలపరచబడతారు, నెమ్మది కలిగి ఉంటారు, సమృద్ధిగా ఉంటారు, విజయ తీరాలకి మీరు నడుస్తారు. ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో వారి కండ్ల ఎదుట మిమ్మలను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన ద్వారా మీరు నెమ్మదిగా ఉండండి, ఆదరించబడండి, గొప్ప చేయబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్